హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 54వ భాగం. రామ్ గురించి భయపడిందే తప్ప అభి కోపాన్ని గురించి మర్చిపోయిన మను సడన్ గా అభి అలా చేయడంతో తన కోపానికి జడిసి బిగుసుకుపోయింది. ఏంటి తమాషాగా ఉందా? ఏదో ఇబ్బంది పడుతున్నావు కదా అని హెల్ప్ చేస్తే తోస్తున్నావు, అంత పొగరుగా ఉందా అంటూ ఆమె నడుం మీద ప్రెస్ చేస్తూ తన ఫేస్ ని దగ్గరికి తీసుకొస్తుంటే తనేం చేయబోతున్నాడో అర్థమై, అది కాదండి నేను ఏది కాదు, అక్కడేదో భయంగా అనిపించింది అంటూ విండో వైపు చూసి చెప్పింది మను. తల తిప్పి అటు చూసి ఎక్కడా? అక్కడ అంటూ చేత్తో చూపిస్తే దగ్గరికెళ్ళి మరీ చూశాడు. చల్లటి గాలి వీస్తూ హాయిగా అనిపిస్తుంటే గాలి తప్ప ఏం లేదు. ఇంకేం చూసి భయపడ్డావు నువ్వు? అది ఏమోనండి, ఎవరో నిలబడ్డట్టు అనిపించింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేస్తే ఇలాంటి ఊహలు రాకుండా ఉంటాయి. సరేనని తల్లూపడంతో వెళ్లి నిద్రపో అన్నాడు. సైలెంట్గా వెళ్లి అటువైపు తిరిగి పడుకుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ధారాళంగా కారుతుంటే శబ్దం రాకుండా ఏడుస్తూ కన్నీళ్లని బిగబెట్టింది మను. ఏంటి అంత దీర్ఘాలోచనలో ఉన్నావు అన్న రామ్ గొంతుకు ఉలిక్కిపడి జరిగింది మను. అసహించుకుంటున్నట్టు మొహం పెట్టి పక్కకి తప్పుకొని వెళ్లిపోతుంటే నేను మాట్లాడేది నీతోనే అన్నాడు రామ్. నీలాంటి వాళ్ళతో మాట్లాడడం నాకిష్టం లేదు. ఎందుకో? ఎందుకంటే అన్న భార్యని కోరుకుంటున్న కామాంధుడివి నువ్వు. పిచ్చి మను, కామాంధుడంటే ఎవరో తెలుసా? కనిపించిన ప్రతి ఆడదాన్ని వదలనివాడు. బట్ నేనలా కాదు. నాకు అప్సరస దిగొచ్చిన అవసరం లేదు, నువ్వు మాత్రమే కావాలి. రెండిటికి పెద్ద తేడా లేదు రామ్. తల్లి లాంటి దాన్ని కావాలనుకుంటున్నావంటే ఇక పరాయి వాళ్ళని వదులుతావా? నన్ను మరీ అంతలా తీసిపారేయకు మను. ఒక్కటి చెప్పు, ఇప్పుడు నా మీద నీకు ప్రేమే లేదంటావు అంతేనా? అవును. మరింకేముంది? మాజీ ప్రియుడిగా కన్సర్న్ ఉందా? రామ్, ఓకే, నా గురించి వదిలే. ఇంకోటి అడుగుతా చెప్పు. నాకు పెళ్ళయింది. నేను నీకు వదినా అంటున్నావు. మరి ఆ తాళి కట్టిన వాడి మీదైనా నీకు ప్రేముందా? ఏంటి? అదే మీ ఆయన అంటూ ఒత్తి పలుకుతూ వాడి మీదైనా ప్రేముందా అంటున్నా. బట్ నిజమే చెప్పాలి. చెప్పి నీ భర్తని ప్రేమిస్తున్నావా అని అడిగాడు రామ్. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లేదు అనేసింది. సో నువ్వు మీ ఆయన్ని ప్రేమించట్లేదు, జస్ట్ తాళి కట్టాడు కాబట్టి దానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నావు అంతేనా? భర్త హోదాలో ఉన్నాడు కాబట్టి పట్టుకున్నా తెలియకుండానే వాటనికి బెండ్ అవుతున్నావు అంతే తప్ప అది ప్రేమ కాదు మను. షడప్ రామ్, అదంతా నీకు అనవసరం. నాకే అవసరం. నీకు పెళ్ళయింది కాబట్టి నన్ను వదిలే అంటున్నావు. మరి ప్రేమ లేని పెళ్లి ఎంతవరకు నిలబడుతుందో తెలుసా? నా దృష్టిలో అసలు పెళ్లే కాదు. వయసులో ఉన్నారు కాబట్టి ఫిజికల్ ఇంటిమేషన్కే లైసెన్స్ లాగా ఈ పెళ్లి అంతే తప్ప అందులో ప్రేమ నువ్వు భూతద్దం వెతికినా కనిపించదు. అది మనసు లేని శరీరంతో చేసే వ్యభిచారమే అవుతుంది అంటే రామ్ అని కోపంగా అరిచేసింది మను. ఎస్ బేబీ, అందుకే చెప్తున్నా, నా మాట విను. నువ్వేంటో నీ మనస్తత్వమేంటో పూర్తిగా తెలిసిన వాణ్ణి. మనసు చంపుకొని కాపురం నువ్వు చేయలేవు. ఎవరి గురించో ఆలోచించి నీ ఐడెంటిటీ కోల్పోతున్నావు. నా మాట విని నాతో వచ్చేయంటూ చేయి పట్టుకోబోతే దూరం జరిగి నా గురించి అంత బాగా తెలిసిన వాడైతే నువ్విలా నన్ను చిత్రహింసల పాలు చెయ్యవు రామ్. గట్టిగా నవ్వుతూ లేదు మను, నీకలా అనిపిస్తుంది అంతే. మనసులేని కాపురం చేస్తున్నా నిన్ను నిజమైన నా ప్రేమ వైపుకి మళ్లించుకుంటున్నాను. అది నీకు చిత్రహింసలా అనిపిస్తుంది. ఇంతలో అక్కడికి గాయత్రి రావడంతో నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది. సడన్ గా అక్కడ గాయత్రిని చూసిన ఇద్దరూ తడబడ్డారు. లేదు మామ్, వదిన ఒంటరిగా ఉంటే ఏంటని అడుగుతున్నా. అలాగా, సర్లే, టైం అవుతుంది, నువ్వెళ్ళు. వెళ్తున్నాను మామ్ అని తనని చూసి ఆగాను అంటూ బాయ్ మామ్ అంటూనే గాయత్రికి ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు రామ్. మా రామ్ ఎవ్వడికి అంత ఈజీగా కనెక్ట్ అవ్వడు మను, కానీ నీతో చాలా బాగా కలిసిపోయినట్టున్నాడు అని గాయత్రి అంటే ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది మను.
నేనీరోజు హాస్పిటల్కి వెళ్ళాలి. అత్తయ్య గుడికెళ్లారు. జాగ్రత్తగా ఉండు అంటే నవ్వి మాత్రం ఊరుకుంది. మను వైపు ఒకసారి చూసి వెళ్తుంది గాయత్రి. ఏంటి అమ్మాయి వింతగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది గాయత్రి. ఆఫీస్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న గాయత్రి మనసులో వచ్చినప్పటి నుండి మను బిహేవియర్ ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏమై ఉంటుంది? మేము రావడం వల్ల ఇబ్బంది పడుతుందా? అందుకే మాతో సరిగ్గా మింగిలవ్వట్లేదా అని తనలో తనే గాయత్రి ఆలోచిస్తుంటే, మమ్మీ ఈ ఫైల్ని నేను అంటూ ఏదో చెప్పబోతూ వచ్చాడు అభిరామ్. ఎంతకీ ఆమె పలకపోవడంతో మా అంటూ భుజం మీద చెయ్యేశాడు. అభి నువ్వా? ఎప్పుడొచ్చావురా? ఏంటి మా అంతలా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏమైంది మామ్? ఏం లేదురా, నేను రామ్ లండన్ వెళ్ళిపోదామనుకుంటున్నా అనగానే, వచ్చి 4 రోజులు కూడా కాలేదు, మళ్ళీ వెళ్ళడమేంటి? అసలు మళ్ళీ వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది మమ్మీ? నేను రావడం వల్ల మను ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించింది, అందుకే అంటూ తన బిహేవియర్ గురించి చెప్తుంటే అసహనంగా ఫీలవుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. సన్నగా తుంపర కురుస్తూ నెమ్మదిగా అది కాస్త పెద్దదవుతుంది. వర్షం పడుతుంది కూడా గమనించనంతగా కురుస్తున్న వర్షంలో దిక్కుతోచని స్థితిలో నిలబడి ఉంది మను. ఎలా ఈ సమస్య నుండి గట్టెక్కాలో తెలియట్లేదు. ఏం చెయ్యాలి? ఆయనకి అన్ని విషయాలు చెప్పనా? చెప్తే నమ్ముతాడా? లేక రామ్ చెప్పే అబద్ధాలని నమ్మి నన్ను అనుమానిస్తాడా అనుకుంటూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఆలోచిస్తుంటే హఠాత్తుగా ఒక చెయ్యి తన భుజం మీద పడింది. గట్టిగా అరుస్తూ ఆ చేతిని విసిరి కొట్టి 2 అడుగులు వెనక్కి వేసి ఇటువైపు తిరిగింది. ఎదురుగా అభి తననే వింతగా చూస్తూ నిలబడి ఉన్నాడు. వచ్చింది రామ్ ఏమోననుకుని భయపడ్డది కాస్త ఎదురుగా ఉన్న అభిని చూసి అమ్మయ్యా అనుకుని ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది. అంతలా ఎందుకు భయపడిందో అర్థం కాక, ఏమైంది? ఎందుకంతలా భయపడుతున్నావని అడిగాడు అభిరామ్. ఏం లేదండి, ఏం లేదు అంటుంటే చినుకులతో పాటు తన నుదుటి మీద పట్టిన చెమటని చూసి తన దగ్గరికెళ్ళి ఆ చెమటని వేలుతో తుడిచి, దీన్నే భయపడ్డం అంటారు. ఏం లేదు, మీరు సడన్ గా పట్టుకునేసరికి భయపడ్డావా? అవునన్నట్టు తలుపితే మను నవ్వి వెళ్ళిపోబోయింది. వెయిట్ అనడంతో వెనక్కి తిరిగి ఏంటన్నట్టు చూసగానే 2 కాఫీ తీసుకురా అనడంతో సరేనంటూ వెళ్ళిపోయింది మను. కాసేపటికి అభి బాల్కనీలో కాఫీ టేబుల్ మీద కూర్చొనుండడంతో కాఫీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటే వెయిట్ అనగానే మళ్ళీ వెనక్కి తిరిగింది. కూర్చో. ఎందుకండి? కూర్చో చెప్తాను అనగానే కూర్చుంది. ఏదైనా ప్రాబ్లమా? బానే ఉన్నావా నువ్వు అని సీరియస్గా అడిగాడు. ఏం లేదండి, బానే ఉన్నాను. నో, ఏదో ఉంది. నువ్వులా లేవు. ఒకడికి 2 కాఫీలు తెమ్మంటే ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా 2 కాఫీలు తీసుకొచ్చావంటే నీ మనసు ఇక్కడ లేదు. చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా? రామ్ గురించి చెప్పడానికి నోటిదాకా వచ్చి అదేంటంటే మీ అని ఏదో చెప్పబోయింది. ఇది చెప్పావనుకో, నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నా ఇష్టం వచ్చింది చెప్తాను. మా అన్నయ్యకి నేనంటే ప్రాణం, ఖచ్చితంగా నా మాటే నమ్ముతాడు అన్న రామ్ మాటలు గుర్తొస్తుంటే ఇప్పుడు నేను చెప్తే నన్ను నమ్ముతాడా? లేక మోసం చేశానని అనుమానిస్తాడా? నమ్మకపోతే ఏం చేయాలి అని తనలో తనే తర్జన పడుతుంది మనస్విని. నిన్నే అడిగేది, ఏమైంది? ఏం లేదండి అంటూ తలంచుకుంది. ఐ థింక్ మమ్మీ వాళ్ళు వచ్చిన ఈ 4 డేస్ నుండే నీలో ఈ మార్పుడు. వాళ్ళు రావడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగాడు. అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. అలా అనడానికి నేనెవర్ని? ఇది మీ ఇల్లు, నేనెందుకు అలా అనుకుంటాను? మరింకేంటి, ఎందుకు షై ఫీల్ అవుతున్నావు? ఇబ్బంది పడుతున్నావు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? అదేం లేదండి, నేను మామూలుగానే ఉన్నాను. చేతులు కట్టుకుని చైర్లో వెనక్కి వాలి, నువ్వు ఫస్ట్ నుండి ఇంతేనా? అన్నిటికీ భయపడుతూనే ఉంటావా అని అడిగాడు. కళ్ళు టపటపా ఆర్పుతూ అభివైపు చూసి తలోంచుకుంది. నిన్నే అడిగేది అని గదమగానే ఉలిక్కిపడి స్ట్రైట్గా తన వైపు చూసింది. ఓ మై గాడ్, పిలిచినా పట్టుకున్నా అరిచినా మాట్లాడినా చివరికి నిద్రపోతున్నా ఇంతలా భయపడిపోయే క్యాండిడేట్ని నేను నా లైఫ్లో చూడలేదు అని కాస్త అసహనంగా అభిరామ్ అంటుంటే, నాకు చిన్నప్పటి నుండి కొంచెం భయం ఎక్కువేనండి. కొంచెం కాదు, నీకున్నదే భయం అనగానే ఒకసారి తన వైపు చూసి సైలెంట్గా తలొంచుకుంది. చూడు మను, భయం ఎప్పుడూ మనల్ని భయపెడుతూనే ఉంటుంది.
ఒక్కసారి ఆ గీతని దాటి బయటికి వస్తే భయం అనే దానికి భయాన్ని కలిగించొచ్చు. అలా కాకుండా నేను ఇలానే ఉంటాను, నాకు ధైర్యం లేదనుకుంటే ఎప్పటికీ నిన్నొకరు కంట్రోల్ చేస్తూనే ఉంటారు. మన లైఫ్ ఎప్పటికీ మనం కంట్రోల్ చేయాలి కానీ మరొకరికి ఆ రైట్ ఇవ్వకూడదు. నిజమే, కానీ నేను చిన్నప్పటి నుండి ఇంతేనండి. అందర్నీ మంచి అనుకుంటాను, కాదని ప్రతిసారి ప్రూవ్ అవుతుంది. కానీ నేనేమీ చేయలేను అని బాధగా అంటుంటే, కమ్ ఆన్ మను, కిడ్లా మాట్లాడుకు. యు ఆర్ ఎ ఉమెన్. నవడేస్ లేడీస్ ఎలా ఉన్నారో తెలుసుగా. ఇంకా ఇలాంటి చచ్చు మాటలు చెప్తావేంటి? చిన్నప్పటి నుండి ఇలానే ఉన్నానంటున్నావు. 4 గోడల మధ్య ఉంచితే పిల్లి కూడా పులవుతుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వొకరికి భయపడుతున్నావంటే వాళ్ల మీద ఇష్టమైనా అయి ఉండాలి, లేదా ద్వేషమైనా ఉండాలి. అలా కాకుండా అందరికీ భయపడుతున్నావంటే అది నీలో లోపం. అది నీలోనే ఉండి ఒక ఫోబియాలా తయారవుతుంది. నువ్వు భయపడే కొద్దీ ఒకరు నిన్ను భయపెడుతూనే ఉంటారు. లేడీ అంటే లేడీలా కాకుండా ఐరన్ లేడీలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మా మమ్మీ 20 years బ్యాక్ సింగిల్ హ్యాండ్తో ఇంత పెద్ద కంపెనీని స్థాపించి నెంబర్ 1 కంపెనీగా దాన్ని ఎగ్జిబిట్ చేసింది. ఈ కాలంలో పుట్టిన నువ్వేవం భయంతో బిగుసుకుపోతున్నావు అంటున్న అభి మాటలు కొత్తగా వినిపిస్తుంటే కళ్ళార్పడం కూడా మర్చిపోయి అతన్ని చూస్తుండిపోయింది మను. కనీసం రోడ్డు దాటడానికే భయపడితే అదే రోడ్డు మీద నువ్వు ఒంటరిగా నిలబడే పరిస్థితి వస్తుంది. నీ లైఫ్ని మరొకరు జడ్జి చేయకూడదు. ఆ ఛాన్స్ మరొకరికి ఇవ్వకూడదు. మనం చేసే పని రైట్ ఆర్ రాంగ్ ఏదైనా కానీ మనమే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి భయాన్ని వదిలేసి నీలో ఉన్న అసలు మనిషిని బయటికి తీసుకురా. అప్పుడు నీకెదురుగా సింహం వచ్చినా భయం ఉండదు. ఒక్కసారి ఆలోచించుకో. లేదు ఇంకా ఇలానే ఉంటాననుకుంటే నా లైఫ్లో ఉండకపోవచ్చు, బికాజ్ నాకు పిరికి వాళ్ళంటే చాలా అసహ్యం అని చెప్పి అభిరామ్ వెళ్ళిపోతుంటే అతడి చెప్పిన ఒక్కో మాట చెవుల్లో మారుబోగుతుంటే వెళ్తున్న అతని వైపే చూస్తుంది. వెళ్తున్న వాడల్లా ఆగి వెనక్కి తిరిగి, చూడు, నాకెవరికి ఇలా లెక్చర్స్ ఇవ్వడం నాకు నచ్చదు, కానీ నీ వల్ల మా అమ్మ ఫీల్ అవుతుంది. వాళ్ళిక్కడికి రావడం నీకిష్టం లేదేమో, నేను లండన్ వెళ్ళిపోతానంటుంది. నువ్విలానే ఉంటే నాకెలాంటి నష్టం లేదు, బట్ నీ వల్ల మా మమ్మీ ఇంకోలా ఫీల్ అవుతుంది. తను ఎవరి వల్ల ఇబ్బంది పడ్డా వాళ్ళని ప్రాణాలతో నేను వదలను, గుర్తుపెట్టుకో, అది నీతో సహా అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్. లాస్ట్ మాటలు అసలు మను చెవికి చేరనేలేదు. అభి మాట్లాడిన ప్రతి మాట తన మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నువ్వు భయపడుతున్నంత వరకు ప్రతి ఒక్కరూ నిన్ను జడ్జి చేస్తూనే ఉంటారు అన్న అతని మాట గుర్తొస్తుంటే, అవును నిజమే, నేనెందుకు ఒకరికి భయపడాలి? నేనే తప్పు చేయలేదు. రామ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎందుకు ఇంత సైలెంట్గా ఉండాలి? భయాన్ని వదిలేసి నీలో ఉన్న అసలు మనిషిని బయటికి తీసుకురా. అప్పుడు నీకెదురుగా సింహం వచ్చినా భయం ఉండదు అన్న అభి మాటలు పదే పదే రీల్లాగా వినిపిస్తుంటే, అవును, భయపడకూడదు. రామ్ని నేనే ఎదుర్కొంటాను. ఏం చేస్తాడో చూస్తాను. రామ్, నువ్వు నన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టడం కాదు, నేనే నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతా. గెట్ రెడీ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మనస్విని. వావ్, ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. నాకు చూశారు కదా, అభిరామ్ ఎందుకు తనకి అంత లెక్చర్ ఇచ్చాడో తెలీదు కానీ, బట్ అతని మాటలు మనులో చాలా కొత్త ఆలోచనల్ని రేకెత్తించాయి. భయపడుతుంటే నిజంగానే అందరూ మనల్ని భయపెడతారు. ఒకసారి ముందడికి వేస్తే వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. రైటర్ గారు చెప్పడం గాయత్రి బాధపడుతుందని, మనుతో ఇలా మాట్లాడాలు అని. బట్ స్టోరీ చదివే వాళ్ళకైతే ఈ మాటలన్నీ ఇంకోలా వినిపిస్తాయి కదా. అదేంటో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు తెలుసుకోవాల్సిందే. మరి రామ్ని మను ఎలా హ్యాండిల్ చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది ఫ్రెండ్స్. స్టోరీ నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇమీడియట్గా మీకు ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.